సృష్టి ఫర్టిలిటీ మోసం కేసులో డాక్టర్ నమ్రత పాపాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఆమె చేసిన మోసాలు చూస్తే మీరు అవాక్కయ్యడం ఖాయం. పిల్లలు లేని దంపతులు సరోగసికి ఒప్పుకునేలా కౌన్సిలింగ్ ఇచ్చేది. ఆ తర్వాత వారి నుంచి సేకరించిన వీర్యం అండాన్ని మరో మహిళ గర్భంలో పెంచుతున్నట్లు నమ్మించేది. ఇందుకోసం 30 నుంచి 40 లక్షల దాకా వసూలు చేసేది. అంతేకాదు సరోగసి మహిళ ఆరోగ్యం, ఆసుపత్రి ఖర్చులు, పోషకాహారం పేరుతో అదనంగా మరిన్ని డబ్బులు దండుకునేది పోలీసులు గుర్తించారు. స్పెషలిస్ట్ డాక్టర్తో ఆ మహిళకు చికిత్స అందిస్తున్నామని ఓ మహిళా గైనకాలజిస్ట్ లెటర్ హెడ్ని చూపించి నమ్మించేవారని తేల్చారు. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న ఆ గైనకాలజిస్ట్ కూడా ఇప్పుడు ఫిర్యాదు చేసింది. 9 మాసాలు పూర్తయ్యాక అంతర్రాష్ట్ర చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా నుంచి ఓ శిశువుని కొనుగోలు చేసి సరోగసి బిడ్డ అని చెబుతూ ఆ దంపతులకు అప్పచెప్పేది. ఇలా నమ్రత ఇప్పటి వరకు 80 మంది శిశువులను సంతానం కోసం తన దగ్గరకు వచ్చిన దంపతులకు అంటగట్టినట్లు అధికారులు తేల్చారు. మహిళా గైనకాలజిస్టు ఇచ్చిన ఫిర్యాదుతో నమోదు చేసిన కేసుతో కలిపి నమ్రతపై మొత్తం 8 కేసులు రిజిస్టర్ అయ్యాయి. పిల్లలు లేని దంపతుల నుంచి లక్షల్లో కొల్లగొట్టిన నమ్రత ఆమె కొడుకు జయంత్ కృష్ణ 20 కోట్లకు పైనే వెనకేసినట్లు పోలీసులు గుర్తించారు. దాంతో సృష్టి క్లినిక్తో పాటు తల్లి కొడుకుల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. నమ్రత ఆర్థిక లావాదేవీలపైన పోలీసులు దృష్టి సారించారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలకు సంబంధించిన ఏజెంట్లకు కూడా లక్షల్లో ట్రాన్స్ఫర్ చేసినట్లు గుర్తించారు. త్వరలోనే ప్రధాన ఏజెంట్లను కూడా విచారించనున్నారు. ఒక్కో శిశువుని 4 నుంచి 5 లక్షలకు కొనుగోలు చేసి సరోగసి పేరిట 30 నుంచి 40 లక్షల దాకా విక్రయించినట్లు ఆధారాలు బయటపడ్డాయి. విశాఖ, హైదరాబాద్, విజయవాడలోని ఆసుపత్రులతో పాటు నమ్రతకు సంబంధించిన నివాసాల వివరాలు సేకరిస్తున్నారు. ఆస్తుల వివరాలు కోరుతూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలు లేఖ రాశారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసాలకు సంబంధించి 27 మంది నిందితులపై కేసు నమోదైంది. ఎల్లారెడ్డిగూడకు చెందిన సంతోషి ఏజెంట్ల నుంచి 18 మంది శిశువులను సేకరించినట్లు గుర్తించారు. ఆమె ఇంట్లోని రికార్డుల ఆధారంగా శిశువులను విక్రయించిన కొందరు తల్లుల చిరునామాలను గుర్తించే పనిలో పడ్డారు. వారిపైన కేసులు నమోదు చేసే అవకాశాలున్నాయి. సృష్టి నుంచి సరోగసి ద్వారా సంతానం పొందిన దంపతుల్లో ఇప్పుడు కొత్త ఆందోళన గుబులు మొదలైంది. సుమారు 80 మంది జీవితాలతో నమ్రత ఆటలాడినట్టు తేలటంతో తమ పిల్లలు సక్రమమేనా అని ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు ఆ 80 మంది చిన్నారులను గుర్తించి వారిని శిశు వివాహకు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. దాంతో ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అవుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. చట్టవిరుద్ధంగా పిల్లల్ని కొనుగోలు చేయడం కూడా నేరమే కావడంతో వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.